హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఈ రోజు అలా దేవరాపల్లి వాటర్ ఫాల్స్ కి వెళ్దాం ఫ్రెండ్స్ తో రావడం జరిగింది. సో ఎస్బీకే దాబా అనేది మనకి ఇక్కడ ఉంటది అనమాట ఇళ్ళ దారిలో. సో ఈ దాబాలో మొత్తం అన్ని పాగలతో నిండి ఉంటాయి అండ్ చూడడానికి చాలా విలేజ్ వైబ్ అయితే వచ్చింది. మొత్తానికి వెళ్లే ముందు ఇంకా ఫుడ్ తిని వెళ్ళిపోదాం అనుకున్నాం. సో ముందే తినేద్దాం అనుకున్నాం. సో దగ్గరలో తింటే బాగుంటది అని చెప్పి ఫ్రెండ్స్ అయితే అంటే ఇంకెక్కడ తింటున్నాం. ఇది కిచెన్, మరి ఇక్కడ ఎలానే ఉంటది, ఫ్రిడ్జ్ కూడా ఉంది. దిస్ ఇస్ కిచెన్. లాస్ట్ టైం అయితే టేస్ట్ చేసాం, ఇప్పుడు చూడాలి ఫుడ్ ఎలా ఉంటుందో. మనం పార్క్లోకి వెళ్ళిపోదాం. ఇక పార్క్ చూడండి, లోపలికి వెళ్దాం పదండి. ఇక బాయ్స్ అయితే ఇక్కడే ఉన్నారు. హలో, హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ ఫ్యాన్ ఫెసిలిటీ ఉంది మనకి. ఇదొకటి మనం ఇక్కడ కూర్చొని అలా చిల్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ స్విచ్ చేసుకొని మనం ఫ్యాన్ వేసుకున్నాం. ఇంకా ఫుడ్ అయితే మనం ఇక్కడ చెప్పాలి. ఇంకా ఇక్కడ ఎవరు రాలేదు స్టాఫ్, వస్తే మనం ఫుడ్ అయితే ఆర్డర్ ఇవ్వాలి. ప్రస్తుతానికి అయితే వాటర్ బాటిల్ చెప్పాం. చిల్ వాటర్. అండ్ ఈరోజు మనం అయితే దాబాలో మనం ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ చూద్దాం ఒకసారి. అండ్ ఇక్కడ 3 దమ్ బిర్యానీస్ అయితే మనం ఆర్డర్ ఇచ్చాం. మంచిగా బ్రెస్ట్ అండ్ లెగ్ పీస్తో మనకైతే వస్తుంది. సో చూడండి, మనకి రైస్ అయితే చూడడానికి బాగానే ఉంది. అండ్ మనకి ఇక్కడ గ్రేవీ ఇంకా మనకి కచంబర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఇప్పుడు మనం అయితే దాబాలో ఉన్నాం. దేవరాపల్లి దగ్గరలోనే ఇది ఎంట్రన్స్ లో ఉంటుంది ఈ దాబా. సో ఇక్కడ మనం అయితే ఇప్పుడు దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం 3 అనమాట. మంచిగా లెగ్ అండ్ బ్రెస్ట్ పీసెస్కి వచ్చాయి. సో క్వాంటిటీ కూడా బాగుంది. ఎంత అంటే ఈ కాస్ట్ 160 రూపీస్ అనమాట. 160 రూపీస్కి ఈ మాత్రం ఇస్తున్నారంటే చాలా వర్త్ అని చెప్పాలి. ఇంకా మనం టేస్ట్ చూసి చెప్పాలి ఎలా ఉంటుందో. ఓకే, ఇంకా చూద్దాం. ఇంకా అపోలో ఫిష్ చెప్పాం, అది కూడా వస్తుంది. ఇవన్నీ టేస్ట్ చేసి మనకి ఎలా ఉందో చెప్తాను. ఇంకా అపోలో ఫిష్ అయితే వస్తుంది కదా. అండ్ 200 అపోలో ఫిష్, చాలా ఎక్కువ క్వాంటిటీ అయితే ఇచ్చారు. మనకైతే సిటీలో అయితే అసలు ఇన్ని రావు. సో టేస్ట్ చేద్దాం. కొంచెం టేస్ట్ దగ్గర అపోలో ఫిష్ బాగానే ఉంది. అంటే కొంచెం టేస్ట్ అయితే కొంచెం వెరైటీగా ఉంది మన అపోలో ఫిష్కి ఈ అపోలో ఫిష్కి. లేదు అపోలో ఫిష్ అంటావా? టేస్ట్ నీకే తెలియదు. బాగుంది ఫిషే, కానీ అపోలో ఫిష్ అని మనం చెప్పలేం. ఫిషే స్మూత్నెస్ ఆ టేస్ట్ తెలిసిపోతుంది. ఎలా ఉంది బ్రో? మన మెయిన్ ఫుడ్ లవర్ చెప్పారు ఎలా ఉందో అపోలో ఫిష్. నాకైతే ఎగ్ రోస్ట్ చేసినట్టు ఉంది. ఎగ్ రోస్ట్ చేసి ఎగ్ మసాలా చేస్తున్నాను. ఎగ్ రోస్ట్ లా ఉందా? ఓకే. అండ్ మనమే బిర్యానీ అయితే సర్వ్ చేసుకుంటున్నాం. మనకి ప్లేట్ ఫుల్ ఆఫ్ బిర్యానీ అయితే వస్తుంది. లెగ్ పీస్ టేస్ట్ చేద్దాం. మరీ స్పైసీ లేదు, మైల్డ్గా ఉంది. చికెన్ కూడా బాగుంది. చికెన్ కూడా స్పైసీ వేయట్లేదు, అలా అలా ఉడుకుతూ సింపుల్గా మామూలుగా అలా తినడానికి అయితే బాగుంటుంది. అండ్ మనవాడు ఇప్పుడు బ్రష్ పీస్ ట్రై చేస్తున్నాడు.
ఎలా ఉందా? చట్నీ అయితే బాగుందండి. బిర్యానీ ఈ ఏరియాలో ఈ టేస్ట్ అంటే పర్లేదు. అంటే ఈ ఏరియాలో ఇంతవరకు వచ్చాక మనకి ఈ టేస్ట్ అంటే పర్లేదు అంటున్నాడు బ్రో. అండ్ చిల్లీ అండ్ చికెన్ 65 ఒకటి చెప్పు. స్పైసీగా చేశాడు. చికెన్ 65 స్పైసీగా చేశాడు. స్మూత్గా సాఫ్ట్గా ఉంది. ఆ చికెన్ 65 చేసా బాగుంది. అండ్ ఫైనల్లీ మొత్తం ఫుడ్ అయితే కంప్లీట్ చేస్తాం అనమాట. అందరూ హ్యాపీగా సాటిస్ఫై అయ్యాం. అండ్ బిర్యానీ దగ్గరకు వచ్చేసరికి దమ్ బిర్యానీ బాగుంది. అంత స్పైసీ లేకుండా మైల్డ్ గా నార్మల్ గా ఉంది, తినొచ్చు. చిన్నపిల్లలకు కూడా బాగుంటది. మరి ఎవరైనా హెవీ స్పైసీ లవర్స్ అయితే అంత సెట్ అవ్వదు. అండ్ మనం నెక్స్ట్ అపోలో ఫిష్ చెప్పాం అనమాట. అపోలో ఫిష్ కూడా బాగానే చేశాడు. కొంచెం వెరైటీగా ఉంది బయటికి ఇక్కడికి. ఆ టేస్ట్ అయితే బాగుంది. అండ్ లాస్ట్ లో చికెన్ 65 అయితే చెప్పాం అనమాట. కొంచెం స్పైసీగా లేదు అని అనుకున్నాం, స్పైసీ చెదగొట్టి వేసాడు అనమాట. సో మనం చెప్పుకుంటే స్పైసీగా చేసేస్తాడు స్టార్టర్స్. బిర్యానీ అయితే నార్మల్ గా ఉంటది. సో ఇది కంప్లీట్ గా మనకి ఇక్కడ దాబా అనమాట. ఈ దావరాపల్లి వెళ్ళే దారిలోనే ఉంటది. ఇదే లాస్ట్ దాబా. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ ఉండి ఇంకా దావరాపల్లి వాటర్ ఫాల్స్ ఉంటది. అది సంగతి. సో మీరు ఇక్కడ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే ఇక్కడ వరకు వచ్చి మీరు ట్రై చేయొచ్చు. లేదు ముందే తినేస్తా ఉంటే మీరు తినేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి తింటే ఒక ఫీల్ అయితే ఉంటది అనమాట, దేవరాపల్లిలో తిన్నామని. ఇది ఫ్రెండ్స్, మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.